అసలు ఇండియా దేనికి కొదవలేదంటే కస్టమర్కి కొదవలేదు, అవును కదా. ఆ పర్టికులర్ కస్టమర్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా ఎంపవర్మెంట్ చేయగలిగితే, మనం ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వినేస్తారు. ఈ రోజు ఇక్కడ స్టేజ్ ఈ ఆళ్ళ కూర్చొని ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా అందరూ మీరందరూ కూడా ఒక సీఈఓ చేస్తేనే మీరు ఆళ్ళ కూర్చోరు, అవునా కదా. అసలు మీకు మీరు అసలు గట్టిగా క్లాస్ తీసుకోండి. మీ అప్లయన్స్ అనే వ్యక్తి మీకు ఎంపవర్మెంట్ అప్పట్లో చూపించడం వల్ల ఈ రోజు మీరు ఈ హాల్లో కూర్చున్నారు, అవునా కదా. మనం సైలెంట్గా కూర్చుంటే అయితే సక్సెస్ గా. మనం మీటింగ్ వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే మీకు తెలిసిన చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, పోలీస్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరు వదలవద్దు. వాళ్ళకి ఎంపవర్మెంట్ అప్పట్లో చూపించగలిగితే బయట వాళ్ళు చాలా మంది కష్టాలు పడతావు, చాలా మంది రియల్ చెప్పాలంటే డబ్బులు లేక, అవునా కదా. ఇప్పుడు గోల్డ్ వర్క్ చేస్తున్న ఫుల్ టైం గోల్డ్ వర్క్ చేసే వాళ్ళకు డబ్బులు సరిపోతుంది, బయట చాలా ఇబ్బంది అయిపోతావు రియల్ చెప్పాలంటే. ఇప్పుడు బయట ఫినాన్స్ షాప్ ఉంది, వాళ్ళకు కాంపిటీషన్ స్లిప్ అయిపోయింది. జాబ్ చేసే వాళ్ళు డబ్బులు సరిపోతుంది, వాళ్ళకి స్టూడెంట్స్ ఉన్నారు. ఎడ్యుకేషన్ అయిపోయిందంటే ఇక్కడ వద్దు ఏడు వద్దు వాళ్ళు తెలియదు రియల్ చెప్పాలంటే. డబ్బుల కోసం చాలా మంది బయట వేరే కంట్రీకి వెళ్తావు రియల్ గా. కానీ మీరు కరెక్ట్ గా ఒక అప్లైన్స్ వ్యక్తులు యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కస్టమర్ కి ఎగ్జాక్ట్ ఎంపవర్మెంట్ చేయగలిగితే, అంటే వాళ్ళకు దీని గురించి క్లారిటీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు కూడా మనకి సక్సెస్ అవుతారు, ఓకేనా. అందుకే కస్టమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ చాలా చాలా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. మీరు మరి ఎన్ని మీటింగ్లు విన్నా, ఎన్ని డెమోలు విన్నా, ఎన్ని ఏం చేసినా కూడా, ఎంత మోటివేషన్ అయినా కూడా మన పీపుల్స్ ని ఎంపవర్మెంట్ చేయలేకపోతే, ఎంపవర్మెంట్ చూపించలేకపోతే మనం సక్సెస్ అవ్వలేము, అవునా కదా. అందుకే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎంపవర్మెంట్ ఎలా చేయాలో నేర్చుకోండి. నేను సర్వే డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేసిన సెషన్ మాకు చాలా వండర్ఫుల్. అది ఎంత వండర్ఫుల్ అంటే వై చూస్ వెస్టేజ్, ఎందుకు మనం వెస్టేజ్ చేయాలి దాని గురించి క్లారిటీ ఇచ్చిండు. ఎందుకు మన జీవితంలో గెలవాలి దాని గురించి క్లారిటీ ఇచ్చారు. క్లియర్లీ బీ ఫోకస్ ఆన్ ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా చేయండి. మీరు మీ మైండ్ ఇక్కడ వచ్చండి, బయట పెట్టకండి, ఓకేనా సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చూడండి, బయట వస్తువులు మనం ఎవరైనా చూడండి కస్టమర్ ఇంపార్టెంట్ చూపించకపోతే ఏమైందంటే బయట కస్టమర్ అని ఉండిపోతారు. కస్టమర్ కింగ్, గ్యాస్ బిల్ ఫుల్ఫిల్ చేసుకోండి. కస్టమర్ ఇస్ కింగ్ కానీ బట్ నాట్ బొంగైతో ఏం చెప్పాలంటే బయట ఛాన్స్ లేదు. కస్టమర్కి రియల్ గా ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అయ్యే ఛాన్స్ లేదు, ఎంపవర్ అయ్యే ఛాన్స్ లేదు బయట. ఇక్కడ మనకి ఏముందంటే కస్టమర్ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా. నెక్స్ట్ ఏమంటే బయట మీరు చాలా మంది వస్తువులు కొంటారు, చాలా మంది వస్తారు కదా. నేను ఎగ్జాంపుల్ ఈరోజు వెస్టర్న్ డ్రెస్ తెలియకపోతే ఏం చేశానంటే బయట షాప్ లో ఉంటుంది, ఏదో డిమార్ట్ లో కానీ, మోర్లో కానీ సంథింగ్ ఉంటుంది. బయట మోర్లో మన వస్తువులు కొనడం వల్ల మనకి ఏమవుతుందంటే ఓన్లీ కస్టమర్ గా మాత్రం ఉండిపోతున్నాం. మనకు గెలవడానికి ఛాన్స్ లేదు, మన బిగ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్లియర్ గా మనం ఒక వ్యక్తికి ఎంపవర్మెంట్ అపార్చునిటీ చూపించడం వల్ల మన జీవితం మొత్తం మారడం కాదు, వాళ్ళ జీవితం కూడా మారబోతుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన బెస్ట్ స్టెప్ ఇది. అందుకే ఎంపవర్మెంట్ చేయగలుగుతాం క్లియర్ మనం. నెక్స్ట్ మనం వెస్టర్న్ డ్రెస్ వచ్చిందంటే వెస్టర్న్ డ్రెస్ వస్తే ఆటోమేటిక్గా థింక్ అయిపోతారు. హలో, వెస్టర్న్ డ్రెస్ వచ్చిన కస్టమర్ ఆటోమేటిక్గా కస్టమర్ ప్రోడక్ట్ వాడడం వల్ల హెల్తీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు, హెల్తీగా ఉంటున్నారు. దాంతో 10 మందికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు 100% కింగ్ అవుతారు. కింగ్ అయిన తర్వాత ఏమవుతారు, ఇప్పుడు డీసీలు ఇక్కడ సెంటర్ జరుగుతుందో అక్కడ చెప్తారు. మీకు కూడా ఖచ్చితంగా ఫ్యూచర్గా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఎవరు కూడా ఎంపవర్మెంట్ చేయండి, ఎంపవర్ చేయండి. ఏడ కూడా ఖాళీ ఉండకండి, ప్లాన్స్ ఎక్కువ చెప్పండి క్లియర్గా. నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా వాడడం అంట చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని. ఐడియా ఉంది అందరికీ? ఎంతమందికి ఐడియా ఉంది చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని? మన వెస్టర్న్ ప్రొడక్ట్ వాడడం వల్ల మన లైఫ్ మారదు. వెస్టర్న్ ప్రొడక్ట్ వాడడం వల్ల ఆరోగ్యం వస్తుంది, హెల్తీ ప్రొడక్ట్స్ వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అంతే క్లియర్గా. కానీ లైఫ్ మారాలంటే నెక్స్ట్ లైఫ్ మనం మారాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే 100% చేయాల్సింది మోర్ ప్లాన్స్ చేయాలి ఖచ్చితంగా. బయట మోర్లో ఉంటే మనం సక్సెస్ అవ్వలేము. కానీ వెజిటేబుల్స్ ఎన్ని ప్రొడక్ట్స్ వాడితే అంత హెల్తీ ఉండగలుగుతాం, అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడగలుగుతాం. రెండోది ఏంటంటే మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఏం చేస్తామంటే 10 మందికి మనలాగా అపార్చునిటీ చూపించడం వల్ల, ఎంపవర్మెంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన లైఫ్ మారుతుంది. ఎట్లా అంటే చేంజ్ యువర్ లైఫ్ అంటే ఎక్కువ సీఈఓలు అటెండ్ కావడం వల్ల నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం, ఎక్కువ సీఈఓలు అటెండ్ కావడం వల్ల లీడర్షిప్ డెవలప్ చేసుకుంటున్నాం, ఎక్కువ సీఈఓలు అటెండ్ కావడం వల్ల మనం సెల్ఫ్ ఇమేజ్ ఇంక్రీజ్ చేసుకుంటా ఉన్నాం. మీరంతా నెక్స్ట్ డీల్స్ కావాలనుకుంటా లేదా? నెక్స్ట్ మీ డీల్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఫినాన్షియల్ సెక్టర్ నాలుగు నేర్చుకోండి. మోర్ ప్లాన్స్ ఈజీగొట్టు మన హ్యాపీనెస్ వస్తుంది, మోర్ మనీ వస్తుంది, పార్ట్నర్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఆల్ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకునే గ్రేట్ ఆపర్చునిటీస్ ये यूसीसी सेलिब्रेशन कैंसिल हो गया है, आप पूरी कुर्सी